మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలో 42% రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9పై రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనున్నది. మంచిర్యాల జిల్లాలో తొలి విడతగా 16 జెడ్పీటీసీ స్థానాలు, 129 ఎంపీటీసీ స్థానాలకు, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8 జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనున్నది. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పేషెంట్లపై దురుసుగా ప్రవర్తించిన డాక్టర్ శ్రీకాంత్ ఘటన చర్చనీయాంశంగా మారింది. రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన కార్మికులపై డాక్టర్లతో పాటు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని సింగరేణి యాజమాన్యం వారిపై చర్యలు తీసుకోవాలంటూ పేషెంట్లు డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చలో బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో పలువురు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకొని పీఎస్కు తరలించారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దయగా మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.